మామూలుగా రావచ్చుగా. అసలు నేను చూసి షాక్ కొట్టిన కాకిలా గిలగిలా కొట్టుకుంటుంటే. అది సరే కాని బాబా, నన్ను చూసి నేను, నువ్వు, ఆ బాబు, మావయ్య అందరూ తడుచుకున్నారు కానీ ఆ పాప తడుచుకోలేదు. నిజమా? అసలు ఏమైంది? అది బావ జరిగింది. అనవసరంగా పాపను పడిపోయి నాన్నని పడేసందిల్లో. లేదు, చూస్తుండు బావా, ఇదే గెట్టపుతో దాన్ని ముప్పు తిప్పలు పెట్టేస్తా. అత్తయ్యేమో లిఫ్ట్ చేయకు, మావయ్యని భయపెట్టామని బండబూతులు తిడుతుంది. మీ అత్తయ్య కాదు, మా అత్తయ్య. అదేంటి అమ్మ ఈ టైంలో ఫోన్ చేసింది? ఇలా ఇవ్వు. హలో, ఏంటమ్మా ఈ టైంలో చేసావు? నిజమా? అంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? సరే సరే, ఉదయాన్నే వచ్చేస్తానులే. ఏమైంది? బాబాయ్ మా ఇంటి ముందు కూరగాయల బండి పెట్టాడంట. అదేంటి? రేపెళ్ళి మాట్లాడితే తెలుస్తుందిలే. సరే సరే, మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చేయాలి. రాత్రి అయితే నాన్న తడుచుకుంటాడు. వాళ్ళకి చెప్పకుండా వెళ్దాం. అలాగే. మావయ్య, నానా, మావయ్య, నానా, ముందెలా మేకప్ తీసురా. నాన్న చూస్తే మళ్ళీ తడుచుకుంటాడు. సరే. నాన్నా, నాన్నా, దెయ్యం వెళ్ళిపోయింది, లేవండి నాన్నా. నాన్నా, డబుల్ డోసు. ఎప్పుడు లేస్తాడో ఏమో. అత్తయ్య, ప్రథమేది? ఇంకా లేవలేదు. ఇంకా లేవలేదా? ఊరి దేవుడు, వీడు మళ్ళీ ఏదో పెంట పెట్టలా ఉన్నాడు. ఇంత గట్టిగా అరిచాడు. ఏమైంది? ఏం లేదు. ప్రథముడు, ప్రథముడు, ఏంట్రా ప్రథముడు? ఏంటిది ఇంకా పడుకోవటం? లే లే దాలే. ఏమైంది బాచి? బాచి లేదు, గోచి లేదు. లే లే చిల్లుడు. మరి నేనా? కడుపుతో ఉన్నది నువ్వే కదా. డాక్టర్ ఏం చెప్పిందో మర్చిపోయావా? లేచి పనులు చేస్తే ఎక్సర్సైజ్ అని చెప్పిందా లేదా? మరిలే, చీపిరి పట్టుకుని ఇల్లంతా ఊడుద్దు గాని ఎక్సర్సైజ్. నేను ఊడుస్తానులే. వంట చేయడానికే గరిటి పట్టను మీరు చీపిరి పట్టుకుని ఇల్లంతా ఊడుస్తానంటే నేను నమ్ముతానా? అన్నాయ్, ఏంటన్నాయ్, ఏంటి గొడవ? వీడిప్పుడే రావాలా? చూడరా నిషేధం, మీ వదిన డాక్టర్ ఏం చెప్పింది? లేచి పనులు చేయమంది. మరి చేయట్లా, ఇంకా పడుకోనే ఉంది. నువ్వు కేకరా బాబు, సిన్సియర్గా చేసినా వీళ్ళ తాట తీస్తున్నావు. ఏంటో తినేది? ఇలాగైతే ఎలా చెప్పు, ఉండు చీపురు తీసుకొస్తాను. లేదు, అది అలా లెగాలి. ఎక్సర్సైజ్ రా. అవునవును, పద. అలా ఇదిగో ఇదిగో, ఇక్కడ కూడా ఉంది దుమ్ము. దా, అక్కడక్కడ. అదిగో అదిగో, అక్కడ కూడా, అక్కడ కూడా. అనవసరంగా నెల తప్పిందని అబద్ధం చెప్పాం. సరోజ, నెల తప్పలేదని నిజం చెప్పేద్దామా? కూర మాడిపోతుంది, వెళ్ళి చూడు. కూరట్లేరా? అలాగే. దీనికేం తర్వాలా? అమ్మా అయిపోయింది, కాఫీ ఇవ్వు. ఒరే నిషేధం,
వంటగదిలో వెంకుని అడిగి వదినకు ఒక కాఫీ తీసుకురా. అన్న విత్ షుగరా వితౌట్ షుగరా? ఏదో ఒకటి తీసుకురా. గ్లాస్ లో తేనా కప్ లో తేనా? ప్రథమా ఏమైంది? 2 గుక్కలు తాగి బట్టలు ఉతకాలి. రిలాక్స్ అవుతావేంటి? మిషన్ ఉంది కదా. నువ్వు ఒట్టి మనిషి కాదు కదా, అందుకే గట్టిగా పనులు చేయాలి. బిడ్డనికి అనేది మిషన్ కాదు కదా. ఒరే నిషేధం, కాఫీ ఏదిరా? వదినా కాఫీ. అవసరం లేదు పో. అలా కోప్పడతావు ఎందుకు బంగారం? ఎవరి కోసం ఇదంతా? నీ కోసం, కడుపులో ఉన్న మన బిడ్డ కోసమే కదా. అత్తయ్య అన్నట్టు 12 బిడ్డని కనాలి కదా. ఏమంటారు అత్తయ్య? అవునవును అవును. డాక్టర్కి ఫోన్ చేసాగా, వచ్చి చివాట్లు పెడుతుందిలే. ఇక నువ్వు పోతే అది ఇదే. ఇదిగో కాఫీ తాగు. తాగాక అంట్లు తోమాలి, బట్టలు కూడా ఉతకాలి. తాగు తాగు. కాఫీ తాగడానికి ఏడుస్తావేంటి? తాగు. బట్టలు ఉతకాలి. రిలాక్స్ అవుతావేంటి? ఏ బాబు, నువ్వు నా వెనక ఎందుకు వాక్ చేస్తున్నావు? ఏం చెప్పలే పాప, నాకంతా అయోమయంగా ఉంది. బాబు, ఆ వాయిస్ ఎవరిది? అది గిరి వాళ్ళ నాన్నది. ఫీవరా? నాకైతే అలా అనిపించట్లా, మరి షివరింగ్ లా ఉంది. షివరింగ్? ఆ. But why? ఎందుకు? ఏమో తెలియదు. Come, let's see. అబ్బు. ఏమైంది? ఓన్లీ ఎక్కడ? వేర్? రాత్రి హాల్లో కనిపించింది. గెట్ అవుట్. వెళ్ళు. వెళ్తున్నానుగా. నిజంగా అది దయ్యమేనా? అవును పాప మేడం, అక్షరాది దెయ్యమే. అవును పాప, నీ కోపం వచ్చినా పర్లేదు, అది ముమ్మాటికి దయ్యమే. మీరు చూసారా? చూడటం ఏంటయ్యా బాబు, నన్ను 30 తిప్పులు పెట్టించింది. నేను నమ్మలేకపోతున్నాను. I can't believe this. నీ చుట్టూ పట్టుకుని బయటికి గెట్టేస్తే అప్పుడు నమ్ముతారు మీరు. Hey, what are you talking? Not talking. Two people say నమ్మలే మేడం. అంటే ఆ అకృత్య నిజంగానే దెయ్యం అన్నమాట. ఏంటి పాప, దాని పేరు అకృత్యనా? నాకు నిత్యామేనం తెలుసు కానీ ఈ అకృత్య ఏంటి? ఏమో, రాత్రి నా రూమ్ కొచ్చింది, తిట్టి పంపించేశాను. తిట్టి పంపించావా? మేడం, పావులు పగపడతాయో లేదో తెలియదు కానీ దెయ్యాలు మాత్రం పగపడతాయని మా గంటంగాడు చెప్పాడు. ఇదిగో బెదరు, ఆ గొట్టంగాడు ఎవడు? గొట్టం కాదు, గంటం. మై ఫ్రెండ్. అయితే అది నిజంగా డెవిలే అన్నమాట. అనవసరంగా అకృత్యని తిట్టాను. కొంప తీసి మళ్ళీ వస్తుందా ఏమిటి? బాబు, నా రూమ్ లో పాపా, నా వల్ల కాదు, ఆ అకృత్య అక్కడే ఉంటుంది, నేను వెళ్ళను. సరే, మనం ఇద్దరము వెళ్దాము. వెళ్ళండి బాబు. సార్ పాప, పాప మేడం భయపడుతున్నా. భయమా? నేనా? నో వే. బాబు, లెట్స్ గో. పద పాప. Both of you go. I will continue. Langriyo, Giriyo, Langriyo, Giriyo.
చెక్క గంటో గంటో రండి రండి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే పనులు చేపిస్తున్నాను చూడండి. మీరే చెప్పండి డాక్టర్ గారు, కడుపుతో ఉన్న పిల్లని వాళ్ళు హోనమైపోయాడట ఎన్ని పనులు చేయిస్తున్నారు. ఇది కూడా ఎక్సర్సైజ్ కదా పిన్ని. సరోజ, పప్పులో ఆకుకూర అయినా టమాటా అయినా? భాస్కర్ తేడా అన్నారు, వీళ్ళే తేడా. మీరే చెప్పండి డాక్టర్ గారు, మా అల్లుడు గారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇందులో అర్థం కావడానికి ఏముంది పిన్ని, డాక్టర్ అని తెలుగులోగా చెప్పింది. ఏంట్రా నువ్వు చెప్పేది మునక్కాళ్ళ ఎలక్కాయ్? నువ్వేదో పెద్ద ఎంబీబీఎస్ చదివినట్టు చెబుతున్నావే. వాడు ఎంబీబీఎస్ చదువుకుపోయినా కరెక్ట్ గానే చెప్పాడు. వెరీ గుడ్ భాస్కర్, ఇలాగే పనులు చేపించు. థ్యాంక్ యూ డాక్టర్. పదండి డాక్టర్, డ్రాప్ చేస్తాను. ఒరే నువ్వు కూడా రా అమ్మాయి. ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను. ఇదిగో ఆపకూడదు, ఎక్సర్సైజ్. నా వల్ల కాదమ్మా. నా వల్ల కూడా కాదు. నా వల్ల కూడా కాదు. నీ వల్ల ఏమవుతుంది గనక? ప్రథమ, నువ్వు సంతకం పెట్టిన పేపర్లు వాళ్ళు ఏదో లాయర్ గారికి ఇచ్చావని చెప్పారు కదా, ఆ లాయర్ పేరేంటో తెలుసుకో. ఆ పేపర్లు తీసుకొని వీళ్ళ సంగతి ఏంటో చెప్తా. అలాగే అమ్మా. మేడం 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 రండి, మేడం రండి ప్లీజ్. నన్ను చూస్తే అర్థమవుతుంది కదా, సూట్ లో ఉన్నాను కదా. నా కూరగాయలు ఎంత నీట్ గా ఉంటాయో పే చేయండి, పట్టుకెళ్ళండి. సూట్ లో ఉన్నా కానీ నమ్మట్లేదేంటి? అయినా తాజా కూరగాయలు తినే మొహంలా కనిపించట్లేదు. అమ్మా తాజా కూరగాయలే, ఆకుకూరలే, ఆకుకూరలు ఆకుకూరలే. బావగారు, చిటితల్లి చెప్తే ఈయన వింటారంటారా? దాని తల్లి చెబితేనే వినని వాడు చిటితల్లి చెబితే వింటాడన్న నమ్మకం నాకు మాత్రం లేదు. అవును, చిన్నపిల్లవి నీకేం తెలుసు అంటాడు, పెద్ద ఆయనకు లోకం తెలిసినట్టు. బావగారు, ఏమ్మా మీ తమ్ముడు స్కూల్లోనూ కాలేజీలోనూ కూడా ఇలాగే చేసేవారా? వాడు గాంధీ మహాత్ముడా, పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాడి బాల్యం గురించి తెలుసుకోవడానికి. ఏంటమ్మా అలా విచిత్రంగా చూస్తున్నావు? ఓ సూట్ వేసానా? అది నా బాధ్యతమ్మా. బుట్టబెట్టి డబ్బులి. చిల్లర లేదా? పోనీ ఉల్లిపాయలు ఎవరా నవనలు ఆడుతున్నాయి? ఉల్లిపాయలు నవనవలాడడం ఏమిటి సుజాత, అవేమైనా వంకాయలా? చూడు, చిల్లర తేవడం నీ బాధ్యత, అది తెలుసుకో. ఆహా, ఈ సీన్ మా అమ్మ చూడాలి. అవును బాబా, AK-47 తో మా బాబాయ్నేంటి మనందరినీ జల్లెడ చేసి పడేస్తుంది. ఇదిగోనమ్మా, ఈసారి వచ్చినప్పుడు చిల్లరతో రా. అది కూరగాయలు కూరగాయలే. శివా, ఏంటోనా కూరగాయలు కావాలా? చిల్లర తెచ్చావా? చిట్టి తల్లి, ఇదేనా రావటం? చూసావా, కూరగాయల షాప్కి నీ పేరు పెట్టా. అది నా బాధ్యత కదా. చూసావా అన్నయ్య, నువ్వు నా దగ్గర కూరగాయలు కొనకపోయినా చూసావా, నా చిట్టి తల్లి కూరగాయల కోసం అంత దూరం నుంచి కారులో వచ్చింది. ఫ్యామిలీ కస్టమర్ అంటే అలా ఉండాలి. రా చిట్టి తల్లి, నీకేం కూరగాయలు కావాలో తీసుకో. సంచి తెచ్చావా? నా దగ్గర క్యారీ బ్యాగ్స్ కూడా లేవు. అన్నయ్య, లోపలికి వెళ్ళి సంచి తీసురా. సంచి క్యారీ బ్యాగ్ అయినా సరే. ఈ గొడవల్లో పడి అల్లుడు గారిని పలకరించడమే మర్చిపోయా. అల్లుడు, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బానే ఉన్నాను గాని
ఏంటి చిన్నమయ్య ఇది? ఇంకా పెద్ద షాప్ పెడదామా? అలా పెడదాం. నారాయణ పోలీసుల్ని పిలిపించి రోడ్లు బయట చేస్తున్నారని లేపిస్తే చూసావా ఎంతసేపు నిలబడాలి? వెళ్ళి సంచి తీసురా అంటాను సిట్టి తల్లి. వెళ్ళన్నయ్యా. వెళ్తారా? వెళ్తా. గిరి లోపలండి. ఏంటి సంచులు లేవా? అవ్వా చిట్టి తల్లి, ఈ మనిషికి బాధ్యత లేదు గాని గోల్ సంచిలో కట్టిస్తాను, తీసుకెళ్తావా? దేవుడో, ఇదిగో గిరి, మీరు లోపలికి పదండి. పదండి. బాబాయ్ నేను లోపలికి వెళ్ళొస్తా, నువ్వు కూడా రా. అవ్వా సంచి నువ్వే తెచ్చుకుంటావా? హ, ఎవరికి బాధ్యత రాకుండా పోయింది. కన్నా తల్లికి కూడా బాధ్యత లేదు. హ, ఉండు నేనే తీసుకొస్తా సంచి. పదండి పదండి, లోపలికి వెళ్ళి క్లాస్ పీకితే దెబ్బకి షాప్ తీసేస్తాడు. ఏంటి క్లాస్ పీకుతావా? క్లాస్ పీకితే షాప్ తీసేస్తాడా? చిట్టి తల్లి, ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ట్రై చేద్దాం నారాయణ. రండి. సరే ట్రై చేయండి, పదండి, నేను పదండి. చెప్తే వినరు కదా. కానివ్వండి. అన్ని పుచ్చులే. మంచి ఇచ్చు కదా, బొత్తుగా బాధ్యత లేకుండా పోయింది. చిచ్చి మావయ్య ఈ బాధ్యత గొడవేంటి? ఏం చెప్పమంటావు బాబు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వాడి విన్యాసాలు ఒకటా రెండా? అది కాదురా గిరి, ఇవాళ కాకపోయినా ఆ పాప వెళ్ళాకైనా మా వదిన వస్తుంది కదా, అప్పుడు ఇక్కడికి వస్తే హ్మ్, అసలు ఆ పాప వెళ్ళాలి కదా. అంటే ఏంటి, నేను వెళ్ళగొట్టలేనా? నువ్వు శబాష్ అనిపించుకోలేవని. చూస్తూ ఉండు, నవ్విని నాప చేనే పండుతుంది. అయినా ఇప్పుడు పాప కూడా ఎందుకు, ముందు సంగతి చూడండి. రే, ఏమైందిరా? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇవాళ అందు నన్ను అండే అని. నేనెప్పుడు అన్నాను? ఇప్పుడు అన్నావు కదా, పాప గొడవ ఎందుకు, ముందు సంగతి చూడండి అని. నేను అలా అనలేదు, అందరినీ కలిపి అన్నాను. ఏదో వీడు నీ చేత ఏవండే అని పిలిపించుకోవాలని ముచ్చట పడుతున్నాడు కదే, అనొచ్చు కదవే. అమ్మా, బావ బయటికి వెళ్తే బోలెడు మంది ఏవండి అని పిలుస్తారు. నేనొక్కదాన్నే బావా అని పిలుస్తాను. వాళ్ళకి నాకు తేడా ఉండక్కర్లేదు, అందుకే నేను నువ్వు అనే పిలుస్తాను. అలాగే పిలువు తల్లి, నా ఓటు నీకే. ప్రేమతో పిలుస్తుంది, అడ్జస్ట్ అయిపోలుడు. ఇదిగో ఇవాళ నా కష్టార్జితం 300. ఇస్తే అటు చూస్తావే. అంటే ఏంటి చూసావా చిట్టి తల్లి, ముష్టి 300 చిల్లరగా ఇచ్చాడని దెప్పడానికా? మొగుడు సంపాదన గుట్టుగా దాచుకొని పొదుపుగా వాడుకుని ఖర్చు నదుపు చేద్దామన్న బాధ్యత లేదు నీకు. పిన్ని, నీకేమైనా అర్థమైందా? శాంతి, నువ్వే సైకిల్ చేయకు. వాడికి ఏదో అర్థమవుతుంది, ఇంకేదో చేస్తాడు. గిరి, నువ్వేనా చెప్పరా? ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అత్తయ్య. చిన్నమావయ్య, చిన్నమావయ్య. ఏం నాయనా అప్పుడే బయలుదేరతావా? అవునులే, చీకటి పడుతుంది. అసలే చలికాలం, 6 గంటలకల్లా చీకటి పడిపోతుంది. లేకపోతే ఇంకో గంట సేపు వ్యాపారం చేసి ఇంకో 100 సంపాదించుండేవాడిని. వెళ్ళేటప్పుడు 1 కోటి ఇస్తాను, చలి తట్టుకుంటా. అమ్మో, నా వాళ్ళు కాదు. వద్దా? గిరి, ఈ మనిషి దుకాణం ఎత్తేసే వరకైనా పాపని ఉంచడ్రా. అమ్మా, ఒక్క నిమిషం ఆగు. నాకొక అద్భుతమైన ఐడియా వచ్చింది. దాంతో దెబ్బకి బాబాయ్ షాప్ మూసేస్తాడు. అవునమ్మా, వంకాయలు నిగనగలాడుతున్నాయి. వేయించనా? విన్నావా? వాడా నోరు మూయడు, ఆ షాపు మూయడు. ఇది అయ్యే పని కాదులేవే. పిచ్చి నారాయణ, నాకొచ్చిన ఐడియాతో బాబాయ్ తట్టా బుట్ట సర్దకపోతే చూడు. చూద్దాం, ట్రై చేయి. చెప్పు చిట్టి తల్లి, నీకు దండం పెడతాను. అన్నయ్య, ఒక 1000 రూపాయలు ఉంటేవు. రేపు కూరగాయలు అమ్మేసి నీ అప్పు తీర్చేస్తా. ఎందుకు? ఎందుకా? ఈవిడ గారికి 300 చాలేనట్టుంది. కూతురికి అల్లుడికి నా మీద చాడీలు చెప్పు, చాడీలు. చూడండి, ఇప్పుడు నేను బయటికి వెళ్లి బాబాయ్కి ఫోన్ చేసి అత్తయ్య మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాను. మీరెవరు కంగారు పడకండి. ఏమ్మా, నీకు ఇస్తానమ్మా కోటు. ఏండి, ఎందుకు? చలికి చలికి. డబ్బు అడుగుతుంటే అలా చూస్తావేంటి? అప్పే కదా, రేపు తీర్చేస్తాను. ఇస్తాలేరా? ఈ టైంలో ఎవరో బాధ్యత లేకుండా ఫోను. హలో అన్నయ్య, నేను. చెల్లమ్మా, నువ్వా? చెల్లెమ్మా, చెప్పమ్మా. ఏం లేదన్నయ్య. ఏంటి, కూరగాయల దుకాణం పెట్టారట? అది నా బాధ్యత కదా. అయినా మన స్టేటస్ కి తగ్గట్టు కళ్ళజోడు పెట్టుకుని కోట్ వేసుకుని మరీ అమ్ముతున్నాను. అవుననుకోండి, అయినా మీరంత కష్టపడ్డం దేనికి? ఇక్కడ కొంతమందికి నేను సుఖపడటం ఇష్టం లేదు చెల్లమ్మా. ఏమో, కూరగాయల షాప్ పెట్టడం నాకు ఇష్టం లేదు. మన ప్రెస్టీజ్ కి భంగం అన్నయ్య. అలా అంటావా? సరే, ఇప్పటి నుంచి కూరగాయల షాప్ పెట్టను, తీసేస్తాను. షాప్ తీసేస్తాను.
అమ్మయ్యా. చిట్టు తల్లి మజాక. అలా అన్నారు బాగుంది. ఉంటానన్నయ్య. చెల్లమ్మ వద్దంది. ఇక రేపటి నుంచి షాప్ తీసేస్తున్నా. రేపటి నుంచి మీరే రోడ్డు మీదకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోండి. అయినా ఊరికే కూర్చోనిలే. రే 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 రే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకోటి బీరకాయలు వాళ్ళకి ఇచ్చేచ్చు, వంకాయలు మనం వాడేసుకుందాం. నువ్వు కొన్ని పట్టుకెళ్ళి. బాబాయ్ మేము చిట్టల్లి నువ్వు అటు వెళ్ళేవో లేదో, మీ అత్తయ్య ఫోన్ చేసింది. అవునా? ఆ ఏమన్నారు? ఆ, ఏమన్నారు? షాపు తీసేమంది. ఆ ఆ చెల్లమ్మ మాట వింటే నా బాధ్యత కదా. అవునవును, నీకు అన్ని బాధ్యతలే. బాబా మనం వెళ్దాం పదా. పాప మావయ్య ఎక్కడొక్కడే ఉన్నాడు. వస్తాం అత్తయ్య. ఏ బాబు ఒక నిమిషం. చిట్టు తల్లి, ఇంతకీ ఆ పాపను ఎలా పంపిద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు నారాయణ. ఓ పని చెయ్యి. అదన్నమాట విషయం. ఆ దెబ్బ కన్ఫ్యూజన్ ఎక్కువైపోద్ది, భయం డబుల్ అయిపోద్ది. సూపర్ నారాయణ, అలాగే చేస్తాం. వస్తాము. ఆ, అన్నయ్య అడిగారని చెప్పు. అలాగే పది బావా. వస్తాను అత్తయ్య. ఓకే ఓకే. నారాయణ, పొరపాటున అత్తయ్య బాబాయ్ని కలిసినప్పుడు నువ్వు చెప్పినట్టే షాప్ మూసేసాను చెల్లమ్మ అంటే ఊరికే అన్నాలే. అలా జరిగినప్పుడు చూద్దాం. పది బావా. ఆ, సరే గాని ఎటు కొట్టు కట్టేశాడు కదా, ఆ కూరగాయలు ఏం కావాలో తీసుకెళ్ళిపో. సరే ఇవ్వు. ఆ కూరలు తీసుకెళ్తావుగా? అమ్మయ్యా, లక్కీగా ఇంట్లో వాళ్ళిద్దరు లేరు బావా. అవును, పాపం నాన్న ఎలా ఉన్నారో ఏమో. ఆ పద. పాపం మావయ్య. మావయ్య మావయ్య దిల్లు లేపొద్దు, నాన్న మూలుగుల్ని రికార్డ్ చేద్దాం. ఎందుకు? నీ బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది బావా. నీ దీంట్లో కూడా రికార్డ్ చేయి. దీనిలో ఎందుకు? చెప్తా చెయ్యి. ఉమ్.